నెల్లూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీస్, నేదురుమల్లి ఫ్యామిలీ, ప్రస్తుతం వేమిరెడ్డి ఫ్యామిలీ, ఆనం బ్రదర్స్, మేకపాటి ఫ్యామిలీ, వీళ్ళందరినీ రీప్లేస్ చేసి కోటంరెడ్డి బ్రదర్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చొప్పించడానికి బ్రాండింగ్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మీరు ఇవన్నీ మీ అనుచరులని, మీ చుట్టుపక్కల వాళ్ళని పోషించడం, పెంచడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అంటారు. తప్పంటారా? తప్పట్లేదు, అవునా కాదా తెలుసుకుంటారా? నేను తప్పనంటలేదు, అవునా కాదా? నేను ఎవరితో ఒకటి రాజకీయాల్లో నేను ఎవరిని కూడా శత్రువుగా చూడను, ప్రత్యర్థిగా చూడను, పోటీదారుడిగా చూస్తా. కానీ రాజకీయాల్లో ఎదుటి వాళ్ళ గురించి నేను ఆలోచించేను. మనం బలంగా ఉంటే, మనం ప్రజల్లో బలంగా ఉంటే, మన కార్యకర్తలు బలంగా ఉంటే, మనం రాజకీయంగా బలమైతే మన ప్రత్యర్థులు ఆటోమేటిక్గా బలహీనమవుతారు. నేను ఇందాక చెప్పిన ఫ్యామిలీలు ఏదైతే నెల్లూరు జిల్లా చాలా పెద్ద చరిత్ర, రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీని ఢీకొట్టి నిలబడి మీరు వాళ్ళని సమఉజ్జీలుగా చూసి ప్రత్యర్థులుగా వాళ్ళకి ఎదురు నిలబడి రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉందా? మీకేమైనా అనుమానమా? లేదు, ఇప్పుడు దాకా చేశారు, కానీ ఇక మీద చేయగలుగుతారా? నీకు అనుమానమా? నేను మీ దగ్గర రజనీకాంత్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం. నెల్లూరు జిల్లాలో ఉండే పెద్ద పెద్ద కుటుంబాలు, అంటే రాజకీయ కుటుంబాలు లేదా వేల కోట్ల కోటీశ్వర్లు, వారందరూ చెడ్డవారని చెప్పి నేను చెప్పడం లేదు. వారిలో ఉండే మంచి లక్షణాలు దండిగా ఉన్నాయి. వారు కూడా ప్రజలకు చాలా మేళ్లు చేశారు. కానీ వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో నేను పుట్టకున్నా, నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, సగటు మధ్యతరగతి కుటుంబీకుడిగా, విద్యార్థి నాయకుడిగా, గోడల మీద నేనే రాతలు రాసి ఉన్నా, నేనే జెండాలు బట్టి ఉన్నా, నేనే ప్రజా సమస్యల పరిష్కార విషయంలో లాఠీ దెబ్బలు ఉన్నా, పోలీసు లాకప్పులు చూసా, జైళ్లు చూసా, పోరాటాలు చేశా. దేవుడి దయ వల్ల, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల సహకారం వల్ల ఈరోజు 1-3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో ఉండే సామాన్య మధ్యతరగతి కుటుంబాల గౌరవం కాపాడేదానికి, అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వస్తే ప్రజల కోసం ఎంత కష్టించి పనిచేస్తారు, ప్రజల కోసం ఎంత బాగా పనిచేస్తారు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారు అని నిరూపించాలా. అడుగడుగున మధ్యతరగతి కుటుంబాల, సామాన్య కుటుంబాల గౌరవాన్ని కాపాడాలా అని తాపత్రపడే వ్యక్తిని, ఆ సామాన్య కుటుంబాల గౌరవం పెంచేదానికి అన్ని రకాల ఒక సమర్థవంతమైన రాజకీయ కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా అనేదానికంటే, ఎమ్మెల్యేగా అనే కాడికంటే ఒక సమర్థ రాజకీయ కార్యకర్తగా అనుక్షణం పనిచేస్తా. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి సోదరెడ్డిలా ఉండాలా. ఎందుకంటే కోటంరెడ్డి సోదరెడ్డి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకు ఎంతో మేళ్లు చేస్తారు.